హాయ్, గుడ్ ఈవినింగ్. నేను శేఖర్, హైదరాబాద్ నుంచి. ఈరోజు చాలా ఇష్టమైనటువంటి టాపిక్, నాకు చాలా ఇష్టమైనటువంటిది పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్స్. ఇవి నాకు చాలా ఇష్టం. ఈరోజు భరోసా పార్టీ అని ఒక పాస్టర్ గారు డిఎస్ అభినయ్ దర్శన్ గారు స్టార్ట్ చేశారు. వీరు లాస్ట్ ఇయర్ ఒక క్రిస్టియన్ పాస్టర్ చనిపోయారు ఆంధ్రాలో, ఒక అనుమానాస్పద స్థితిలో. దాని తర్వాత బాగా వెలుగులోకి వచ్చారు. వీరొకరు, మిస్టర్ అజయ్ అని ఒకరు. ఈరోజు వారు పొలిటికల్ పార్టీని స్థాపించినప్పుడు ఐ థింక్ కాకినాడలో అనుకుంటాను. దానికి సంబంధించిన వీడియోని 2 సార్లు చూశాను. కంప్లీట్ ఒక 40 minutes అతను స్పీచ్ ఇచ్చారు. 2 సార్లు చూశాను. యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక పాస్టర్ గారు కూడా కాబట్టి చూద్దాం అసలు ఆయన పాలసీస్ ఏంటి, లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడు, ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఆయన వచ్చిన తర్వాత చేయబోతున్న మార్పులు ఏంటి అని కొంచెం శ్రద్ధతో చూశాను. కానీ చాలా డిసప్పాయింట్ అయితే చేశాను నన్ను. దానికి రీజన్ ఏంటి అంటే, పొలిటికల్ పార్టీ పెట్టడానికి మీకు కొన్ని రీజన్స్ లేకపోతే ఒక మోటివేషన్ ఉండాలి. కానీ వారు కేవలం పవన్ కళ్యాణ్ మీద పగతో పెట్టినట్టే ఉంది. ద రీజన్ ఈజ్ దాట్ దానికి ముందు ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టర్, హైదరాబాద్కి చెందినటువంటి పాస్టర్, ఆంధ్ర రాష్ట్రంలో మరణించినప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణే చంపించాడు, పవన్ కళ్యాణే చంపాడు అన్న మాటతో మేము కూడా పొలిటికల్ పార్టీ పెడతాము, మేము కూడా మీకు నిలబడతాము అన్నదానికి నిదర్శనంగానే ఈ పార్టీ పెట్టినట్టుంది. కానీ పార్టీ పెట్టినప్పుడు ఎవరైనా ఒక 5-point ఫామ్లో, ఒక 7-point ఫామ్లో, ఒక 10-point ఫామ్లో ఇది చేయాలనుకుంటున్నాం, స్టూడెంట్స్కి ఇది చేయాలనుకుంటున్నాం, ఊర్లలో ఇది చేయాలనుకుంటున్నాం, హెల్త్ పరంగా ఇది చేయాలనుకుంటున్నాం, ఎడ్యుకేషన్ పరంగా ఇది చేయాలనుకుంటున్నాం, మా థాట్ ఇది, మా ప్రాసెస్ ఇది, మా యొక్క ప్లాన్ ఇది అనేది ఏమీ లేదు. ఆయనకి కొన్ని అబ్జెక్షనబుల్గా అనిపించే నాకు అవేంటో ఒకటి చెప్తాను లాస్ట్లో. అయితే చాలా క్లారిటీగా వారు చెప్పింది ఏంటంటే, ఇది హిందూస్ పార్టీ కాదు, ఇది ముస్లిమ్స్ పార్టీ కాదు, ఇది ఓన్లీ క్రిస్టియన్స్ పార్టీ అని చాలా క్లియర్గా చెప్పాడు. సో హిందూస్ వారి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు, ముస్లిమ్స్ వారి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు, సిక్కులు, జైనులు, బుద్ధులు అక్కడ తక్కువ ఉంటారు కాబట్టి, బుద్ధులు కొద్దిగా ఉండొచ్చు కాబట్టి వారు కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. కానీ వీరి ద్వారా క్రిస్టియన్స్కి చాలా నష్టం జరగబోతుందని నేను చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఈ మాట నేను చాలా బాధ్యతతో కూడా చెప్తున్నాను. దానికి ఏంటి అని బ్యాక్గ్రౌండ్ లాస్ట్లో చెప్తాను. దానికన్నా ముందు ప్రవీణ్ పగడాల గారిని చంపారు కాబట్టి, వారు చనిపోయి 1 year అయింది కాబట్టి నేను ఈరోజు పార్టీ పెడుతున్నాను అని ప్రకటించారు. ప్రవీణ్ పగడాల గారిది చంపిన అంటే హత్య కాదు, అది ఒక ప్రమాదం అని గవర్నమెంట్ అఫీషియల్స్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు క్రిస్టియన్ పాస్టర్, రోమేలికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడు అయినటువంటి పౌలు ఏమంటాడంటే, ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ తెలుగులో చెప్తాను, ఇన్స్ట్రక్ట్ క్రిస్టియన్స్ టు సబ్మిట్ టు ది అథారిటీస్ స్టేటింగ్ దట్ ఆల్ ది అథారిటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. క్రైస్తవులకి ప్రభుత్వానికి లోబడి ఉండమని చెప్పమనండి, ఎందుకంటే ప్రతి అధికారిని నియమించింది దేవుడే అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నటువంటి మీరు దేవుడి ద్వారా నియమించబడినటువంటి ఒక ప్రభుత్వాన్ని, దేవుడి ద్వారా నియమించబడిన ఒక ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్ని మీరు తప్పు అంటున్నారు. సరే, అది తప్పు అయినప్పుడు నిజం మీ చేతిలో ఏమన్నా ఉందా? లేదు. వాళ్ళు తప్పు ఒప్పు పక్కగా పెడితే వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక వీడియో ఫుటేజ్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక పోస్ట్మార్టం రిపోర్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఒక డివిజనల్ మ్యాజిస్ట్రేట్ హోదాలో ఒక ఆర్డీఓ ఇచ్చినటువంటి లెటర్ ఉంది, పచ్చ పెన్నుతో ఒక కాగితం ఉంది. మీకు అది అవుననిపించినా కాదనిపించినా అదొక ప్రూఫ్. అది కాకుండా మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా దాని గురించి మీరు పోరాడొచ్చు, హైకోర్టులోనో సుప్రీంకోర్టులో పోరాడొచ్చు. అంతవరకు అదే నిజం అవుతుంది. మీరు ఊహాగానాలు ఊహించుకునే నిజాలు కాలేవు. ఉదాహరణకి నేను 10th class ఫెయిల్ అయ్యాను అనుకుందాం. లేదు నేను పాస్ అయ్యాను మా నాన్నతో అమ్మతో అని చెప్తాను. లేదని రివాల్యుయేషన్కి ఒక 500 రూపాయలు కడతారు. రివాల్యుయేషన్ రిజల్ట్ రావడానికి ఒక 1 నెల రోజులు పడుతుంది అనుకో. ఆ 1 నెల రోజుల తర్వాత నాకు ఒక రిజల్ట్ వస్తుంది, పాసా ఫెయిలా అని. అంతవరకు నేను ఫెయిల్ అయినట్టా, పాస్ అయినట్టా? ఫెయిల్ అయినట్టే. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ ఒక డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆ డిక్లరేషన్కి కౌంటర్గా మీరు ఒక కౌంటర్ ఫైల్ కోర్టులో చేసి దాని మీద ఒక నిర్ణయాత్మకమైనటువంటి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన రూలే చెల్లుబాటు అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన రూలే ఇక్కడ స్టాట్యుటరీగా నిలబడుతుంది. సో ఇప్పటివరకు నేను నమ్మేది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారిది అనుమానాస్పదమైన వృత్తి అని మీరు అన్నారు. అదొక యాక్సిడెంట్ అని ప్రభుత్వం అనేది డాక్యుమెంటల్ ఎవిడెంట్ అదే ఉంది కాబట్టి నేను అదే నమ్ముతాను.
సో మీరు ఎలా నమ్ముతారో, మీ బైబిల్ ఏం చెప్తుందో మీరే చెప్పాలి. నేను మీ బైబిల్ అనడానికి కూడా రీజన్ ఏంటంటే మీరు ఓన్లీ క్రిస్టియన్స్ గురించి మాట్లాడారు. అక్కడ రిప్రజెంటేటివ్ ఆఫ్ పబ్లిక్ యాక్ట్ ఆర్టికల్ 29A 1951లో ఇది పెట్టినప్పుడు అన్ని సిటిజన్స్ని కాపాడడానికి, వాళ్ళ హక్కులు కాపాడడానికి పొలిటికల్ పార్టీస్ పెట్టాలని ఒక క్లాజ్ ఉంది. కానీ మీరు ఓన్లీ క్రిస్టియన్స్కే నిలబడుతున్నారు. మీ ఇష్టం అది. మీరు ఇంకొక మాట, యూజువల్గా పాస్టర్స్ కొంచెం మైక్ తీసుకోగానే వాళ్ళు కొంచెం జోష్లో పోతూ ఉంటుంది, వాళ్ళకి ఏది పడితే అది మాట్లాడేస్తారు. అది చర్చ్ వరకు ఒక 200 మంది 300 మంది ఉన్నప్పుడు ఇక మా ఎగారే కదా అని వాళ్ళు వింటారు. కానీ ఒక పొలిటికల్ పార్టీని పెట్టినప్పుడు, ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్గా, ఒక జనరల్ సెక్రటరీగా, వాట్ ఎవర్ పొజిషన్లో మీరు ఒక స్టేజ్ ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా తూకంతో కొలిసినట్టుగా మాట్లాడాలి. మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు కనీసం ఇండియన్ పాలిటీ గురించి తెలుసుకొని మాట్లాడాలి. లేదా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఒక పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ లీడర్ చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏదో ఒకటి తెలుసుకోవాలని మాట్లాడాలి. మీరు అన్నారు ఈ దేశానికి చదువు చెప్పిందే క్రైస్తవత్వం అని. ఇది చాలా ఘోరమైనటువంటి మాట. క్రైస్తవం లేదా క్రిస్టియానిటీ ఈ కంట్రీకి చాలా చేసింది. హవెవర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కన్వర్షన్ కూడా చేయాలి. అది కూడా మీరు మర్చిపోకూడదు. వాళ్ళు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు వదిలిపెట్టి, దేశాలు వదిలిపెట్టి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు, అది పక్క పెడదాం. ఎస్, కోస్తా తీరంలో దళితుల్ని ఊరు నుంచి పక్కకు పెట్టినప్పుడు, కోస్తా తీరంలో ఎక్కువ భాగం పెద్ద కాస్ట్ వాళ్ళు, చిన్న కాస్ట్ వాళ్ళని పక్కకు పెట్టినప్పుడు హక్కున చేర్చుకుంది క్రైస్తవ మతం. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించింది, వాళ్ళకి మందులు ఇచ్చింది, వారికి బట్టనిచ్చింది, వారికి ఒక హోదాని ఇచ్చింది. దాంట్లో ఎటువంటి భేషజాలం లేదు. కుష్ఠ రోగులను కూడా హక్కును చేర్చుకుంది. కానీ క్రైస్తవం తోమా అని చెప్పబడుతున్నటువంటి క్రీస్తు యొక్క 12 శిష్యులు ఒకరు మలబార్ ప్రాంతంలో 52 ADలో క్రీస్తు చనిపోయిన 52వ సంవత్సరం వచ్చాడు. కానీ మిషనరీస్ ఏవైతే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ తీసుకొచ్చిన మిషనరీస్ మాత్రం పోర్చుగీస్ వారు గోవాలో 1542లో ఫ్రాన్సిస్ జేవియర్ తెచ్చాడు. మన దగ్గర నలంద అండ్ తక్షశిల 5th సెంచరీలో ఉన్నాయి సార్. మేము కేవలం మీరు క్రిస్టియానిటీని ప్రేమిస్తున్నంత మాత్రాన ఇబ్బడి ముడిగా ఉపన్యాసాలు ఇవ్వకూడదు. క్రైస్తవులు ఉన్న గుడ్ చెప్పండి, కానీ అసలు ఈ ప్రపంచంలో అది లేకపోతే లేదన్నట్టుగా చెప్పకూడదు. మరి సౌదీ అరేబియాలో క్రైస్తవం ఏం పారలేదు, మరి అక్కడ చదువుకున్న వాళ్ళు లేరు, అక్కడ హాస్పిటల్స్ లేవా? సో కొద్దిగా ఓపికతో మాట్లాడడం నేర్చుకోవాలి. మీరు 24 hours క్రిస్టియానిటీ అంటున్నారు పాస్టర్ గారని అంటాయి కదా. నేను పొలిటికల్ లీడర్గా మిమ్మల్ని చూడలేకపోతున్నాను. మీరు ఇదే దాటిలో కనుక రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు కూడా మాట్లాడితే 123 అంటే వితిన్ బ్రాకెట్స్ 3లో మీరు డిస్క్వాలిఫై కూడా అయిపోతారు. దయచేసి అలా చేయకుండా ఉండడం మంచి పద్ధతి. పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు మీ యొక్క కమిటీ మెంబర్స్ ఎవరు, మీ యొక్క విధి విధానాలు ఏంటి, మీ ఫార్ములా ఏంటి, అది చెప్పాలి. ఓన్లీ క్రిస్టియానిటీ అంటే కష్టం. మీకన్నా చాలా పెద్ద క్రైస్తవుడు అయినటువంటి, మీకన్నా చాలా పెద్ద పాస్టర్ అయినటువంటి, అసలు ఈ రాష్ట్రంలోనే పెద్ద పాస్టర్ అయినటువంటి, ఈ దేశంలోనే పెద్ద పాస్టర్ అయినటువంటి డాక్టర్ కేఏ పాల్ గారు, ప్రపంచంలో ఆయన అంటే తెలియని వ్యక్తి లేడు. ఆయన ఎప్పుడు అసలు క్రైస్తవత్వాన్ని ఇట్లా బోధించలేదు. ఆయన ఎప్పుడు పొలిటికల్ పార్టీ డయాస్ ఎక్కిన తర్వాత ఓన్లీ ప్రజలే చెప్పారు. మీరు ఓన్లీ క్రిస్టియన్ అంటున్నారు. ఎప్పుడైతే మీరు బీజేపీని హిందూ పార్టీ అంటారో, ఎప్పుడైతే మీరు ఎంఐఎంని ముస్లిం పార్టీ అంటారో, మీరు క్రిస్టియన్ పార్టీ అయిపోయారు. మీకేం డిఫరెన్స్ ఉంది? యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ వెన్ యూ లాస్ట్ ది వెరీ రైట్ టు క్రిటిసైజ్ అనదర్ పార్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, బికాజ్ యు ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్. ఎంఐఎంని ఇంకా ముస్లిం పార్టీ అనడానికి, మత పార్టీ అనడానికి లేదు. ఒక మత పార్టీ ఖచ్చితంగా వచ్చేసింది మీ నేమ్లో. మీకున్నటువంటి అమెచ్యూరిటీతోనో మెచ్యూరిటీ లేకపోవడం వలన సరైన వారి దగ్గర మీరు తర్ఫీదు పొందకుండానో జరిగింది. ఇప్పుడు క్రిస్టియన్స్కి జరుగుతున్న ఇబ్బంది, క్రిస్టియన్స్కి మీ ద్వారా కలిగే ఇబ్బంది, మీ ద్వారా క్రిస్టియన్స్ రేపు బొక్క బొర్ర పడనున్నారు. ఇది రాసి పెట్టుకోండి, ఇది రికార్డెడ్ ఉంటుంది, నేను డిలీట్ చేయను. ఎందుకో చెప్తా. మొన్న ఈ మధ్య 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, బాపట్లలో జస్ట్ నేను రాసుకున్నాను, ఎక్కడ మిస్టేక్ కాకూడదు, ఇది కోర్టు తీర్పు కాబట్టి. ఒక పాస్టర్ ఆనంద్ గారు వాళ్ళ ఊరికి చెందినటువంటి అక్కల రామిరెడ్డి గారి మీద కేసు వేశారు, SC/ST అట్రాసిటీ కేసు. ఆ కేసును హైకోర్టులో వేస్తే అమరావతిలో FIR నెంబర్ 08/2021 ఆ FIRని కొట్టేసింది హైకోర్టు.
దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆనంద్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓకే, అసలు ఆనంద్ గారు ఎందుకు పెట్టారు? ఆనంద్ గారు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టారంటే వాళ్ళ ఊరిలో ఎవరు అనుమతి లేకుండా చర్చ్ కడుతున్నారు. ఆనంద్ గారు చర్చ్ కడుతున్నప్పుడు ఆ లోకల్గా ఉన్నటువంటి రెడ్డి గారు వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. ఇక్కడ జరిగింది ఏంటి తెలుసు, హైకోర్టులో పాస్టర్ అయినటువంటి ఆనంద్ గారు అసలు ఎస్సీ ఎస్టీయే కాదు అన్నారు. ఎందుకు అంటే ఆయన గత 10 yearsగా హిందూయిజంలో నుంచి మారి క్రిస్టియన్ అయ్యి ప్రాక్టీసింగ్ క్రిస్టియన్గా ఉంటూ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాబట్టి హిందూ మతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీకి ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ, స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ అన్న పదమే లేనటువంటి క్రిస్టియానిటీలోకి అవి సరితూగవు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వారు పెట్టడానికి అనర్హులు అని ప్రకటించారు. ప్లస్ అక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు. సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ఏమన్నారంటే, కులం సర్టిఫికేట్లో మారకపోయినా సరే, ఇక అది మారదు, అది రేపు మారచ్చు కూడా. మీరు ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు, మీరు రఘురామకృష్ణరాజు గారు చూస్తున్నారు, మీకు ఆల్రెడీ తెలుసు ఆయన ఎంత ఇబ్బందులు పెడతాడో, మీ ఇష్టం ఇక అది. ఓకే, సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాత్రం వర్తించదు, దాంట్లో ఉన్న స్పెషల్ ప్రొవిజన్స్ వర్తించవు అన్నారు. మీరు మీ యొక్క ప్రసంగం ఆశాంతం నేను విన్నాను. 4,50,00,000 జనాభాలో 2 కోట్ల పైచిలుకు క్రిస్టియన్స్, 2 కోట్ల పైచిలుకు క్రిస్టియన్స్, 2 కోట్ల పైచిలుకు క్రిస్టియన్స్ అని మీరు అంటున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సింది, క్రిస్టియన్స్ అనడానికి రూల్ ఏం చెప్తుంది, క్రిస్టియన్స్ అనడానికి మీరేమంటున్నారు? చర్చ్కి వచ్చే వాళ్ళందరూ క్రిస్టియన్సా? బ్యాప్టిజం తీసుకునే వాళ్ళందరూ క్రిస్టియన్సా? లేకపోతే ఒక అఫిడవిట్ మీద డిక్లేర్ చేసే వాళ్ళంతా క్రిస్టియన్సా? హిందూస్ డిక్లేర్ చేయగలుగుతారు నేను హిందూ అని, ముస్లిమ్స్ డిక్లేర్ చేయగలుగుతారు నేను ముస్లిం అని, క్రిస్టియన్స్ డిక్లేర్ చేయలేరు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, మాకు తెలుసు. సో మీరు ఇంతమందిని 2 కోట్ల మంది క్రిస్టియన్స్, 2 కోట్ల మంది క్రిస్టియన్స్, 2 కోట్ల మంది క్రిస్టియన్స్ అంటున్నారు. రేపు పొద్దున ఏదన్నా జరగవచ్చు, రేపు పొద్దున ఒక ఆడిట్ జరగవచ్చు. క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు లేదా బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి అంటే, లేకపోతే ఆల్రెడీ నీట్ ద్వారా డాక్టర్స్గా చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్, NIT, IIIT, IITలో చదువుతున్న వాళ్ళ సీట్లన్నీ రిజర్వేషన్ ద్వారా వచ్చినైపోతే వాళ్ళు ఆల్రెడీ క్రిస్టియన్స్గా ఉన్నారు, బ్యాప్టిజం తీసుకున్నారు. కాబట్టి ఆ రిజర్వేషన్లో సీట్లు రావంటే, మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు దయచేసి రిలీజన్ని పక్కన పెట్టండి. ఇది నేను చెప్పదలుచుకుంది. మీరు ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు అన్యాయాన్ని ఎదిరించండి, న్యాయం జరిగే వరకు చూడండి. గుంపులో ఉన్నటువంటి ఆఖరి వాడికి న్యాయం జరగడానికి ఏమి చేయాలో అది చేయండి. మీరు మతాన్ని తెస్తే మీకు ఎంత యూజ్ అవుతుందో లేదా, కానీ ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ నష్టపోతారు మీ వల్ల. సో దయచేసి నా యొక్క మాటలను ఒక సజెషన్గా, ఫీడ్బ్యాక్గా తీసుకోండి. దయచేసి ఆల్రెడీ పొలిటికల్ పార్టీ పెట్టినటువంటి విజయ్ కుమార్ IAS గారి లిబరేషన్ పార్టీ అధ్యక్షుడు వారి దగ్గర కలిసి, ఇగో ఈ వీడియో వీలైతే చూపించి, ఇలా అన్నారు ఒక వ్యక్తి, ఇది నిజమా కాదా అని తెలుసుకోండి. లేదా PV సునీల్ కుమార్ గారు SC ST అట్రాసిటీ కేసులో అంబాసిడర్గా పనిచేసినారు, అడిషనల్ DGగా ఉండి, ఇది అన్నారు, ఇప్పుడు కొత్తగా ఒక రూల్ వచ్చిందంట కదా, ఇది నిజమేనా అని వారు తెలుసుకోండి. మీరు ఒక పార్టీ పెట్టినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ వర్గాలకే నష్టం కలిగించేలాగా చేయకుండా, కొంచెం ఓపికతో, కొంచెం బుద్ధితో, కొద్దిగా చదువుకొని, కొంచెం జోష్ని తగ్గించుకొని తెలివిగా ప్రవర్తించండి. డిస్క్వాలిఫై కాకుండా చూడండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్, మీరు పాస్ట్గా ఉన్నప్పుడు దశమభాగాలు బాగా తీసుకుంటారు, అది అంతా ఫైన్. ట్యాక్సెస్ ఎట్లా కడతారేమో తెలియదు. ఇక మీదట ట్యాక్స్ అన్న పాయింట్ కూడా రేజ్ అవుతుంది. లాస్ట్ 10 yearsలో ఎన్ని ట్యాక్సెస్ పే చేస్తారని కూడా వస్తుంది. బికాజ్ మీరు ప్రైవేట్గా మీ చర్చ్లో ఉన్నంత వరకు ఓకే, ఎప్పుడైతే మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చారో ప్రతి ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని స్క్రూ చేస్తారు, అడుగుతారు. యూ హ్యావ్ టు బి రెడీ టు ఆన్సర్. అది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈరోజు 40 నిమిషాలు జరిగిన మీ ప్రసంగం మొత్తం నేను చాలా పార్టీలో చాలా నాయకులు పెట్టినప్పుడు చూశాను, టీవీలో చూశాను, లైవ్గా చూశాను. దేవేందర్ గౌడ్ గారు మా ఎమ్మెల్యే, ఆయన చిరంజీవి గారు పెట్టారు, విజయశాంతి గారు పెట్టారు, కేసీఆర్ గారు పెట్టారు, చాలా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్ గారు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, చాలామంది పెట్టారు. చాలామంది పెట్టినప్పుడు కింద స్క్రోలింగ్లో వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ పాయింట్స్, వాళ్ళ ఫార్ములా వస్తుంది. కానీ మీరు పెట్టినప్పుడు కింద మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, పేటిఎం నెంబరు, QR కోడ్ నెంబరు ఉంది. దయచేసి ఇవి మానుకోండి, ఇవే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేవి.
సో ఇవన్నిటిని మీరు కన్సిడరేషన్ చేసుకుంటారని, ఇవన్నిటిని మీరు జాగ్రత్తగా తీసుకుంటారని నమ్ముతూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ జర్నీ. థ్యాంక్ యూ.